హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సన్నీ స్టడీ సర్కిల్ యూట్యూబ్ ఛానల్. సో ప్రీవియస్ వీడియోలో మనం ఫేసింగ్ ఆపరేషన్కి సంబంధించినటువంటి పార్ట్ ప్రోగ్రామింగ్ ఎలా చేస్తారు ఓకేనే అనేది మనం ప్రీవియస్ వీడియోలో చూసాం. సో ఇప్పుడు దానికి సంబంధించినటువంటి సిమ్యులేషన్ అనేది ఏ విధంగా చేస్తారు. సిమ్యులేషన్ ఈజ్ నథింగ్ బట్ గ్రాఫికల్ రిప్రజెంటేషన్ ఆఫ్ ఆబ్జెక్ట్. అంటే మనకి కటింగ్ టూల్ అనేది మనకి వర్క్ పీస్ని మనం ఇచ్చినటువంటి ప్రోగ్రామ్ను బేస్ చేసుకుని ఏ విధంగా కట్ చేస్తుంది, దాన్ని మనం ఏమంటామంటే సిమ్యులేషన్ అంటాం అన్నమాట. ఓకేనా, రైట్. సో ఆ సిమ్యులేషన్ అనేది సిఎన్సి సాఫ్ట్వేర్లో ఏ విధంగా చేస్తారనేది మనం ఇప్పుడు చూద్దాం ఫ్రెండ్స్. ఓకేనా, రైట్. సో ఈ సిమ్యులేషన్ కోసం నేను ఏం చేస్తున్నానంటే ఇక్కడ ఉన్నటువంటి ప్రోగ్రామింగ్ ఏదైతే ఉందో సేమ్ ప్రోగ్రామింగ్ అనేది నేను ఇక్కడ సాఫ్ట్వేర్లో నేను ఎంటర్ చేస్తున్నానండి. ఓకేనా, రైట్. చూడండి, ఇక్కడ నేను ఎంటర్ చేస్తున్నా. సో ఇది మన సిఎన్సి సాఫ్ట్వేర్ అండి. సిఎన్సి టర్నింగ్ మిషన్కి సంబంధించినటువంటి సీమెన్స్ కంట్రోల్ అనమాట. ఓకేనా, రైట్. సో ఇక్కడ చూసారు కదా సీమెన్స్ కంట్రోలర్. ఓకేనా, నాట్ ఫనక్ కంట్రోల్ కాదండి, సీమెన్స్ కంట్రోల్ ఇది. ఓకేనా, రైట్. అడ్వాన్స్డ్ కంట్రోల్ అనమాట. రైట్, అంటే రెండు కూడా సిమిలర్గానే ఉంటాయి. ఓకేనా, రైట్. సో ఇప్పుడు చూద్దామండి, మనం ఆల్రెడీ ఇక్కడ చూసినటువంటి ఈ ప్రోగ్రామింగ్ చూసారు కదా. ఓకేనా, సో దీనికి సంబంధించినటువంటి చూసారుగా. సో ఈ ప్రోగ్రామింగ్కి సంబంధించినటువంటి సిమ్యులేషన్ అనేది ఏ విధంగా అవుతుంది ఇక్కడ చూద్దాం అనమాట. రైట్. సో ఏదైనా మన కొత్త ప్రోగ్రామ్ అనేది క్రియేట్ చేయాలనుకుంటే మనం ప్రోగ్రామ్ మేనేజర్లోకి వెళ్ళాలండి. సో దీని మీద క్లిక్ చేసిన తర్వాత పార్ట్ ప్రోగ్రామ్ చూజ్ చేసుకొని సో క్లిక్ ఆన్ న్యూ ఆప్షన్. ఈ న్యూ మీద క్లిక్ చేసినట్లయితే ప్లీజ్ ఎంటర్ ఏ న్యూ నేమ్ అంటే నేమ్ అడుగుతుందండి మనకి. సో ఇది మనం చేసేది ఇక్కడ ఫేసింగ్ ఆపరేషన్ కాబట్టి ఫేసింగ్ అని నేమ్ ఇస్తానండి. ఫేసింగ్ ఆపరేషన్. ఓకేనా, రైట్. చూడండి ఇక్కడ. సో ఆ విధంగా నేమ్ ఎంటర్ చేసిన తర్వాత ఓకే అనేది క్లిక్ చేయాలి. ఓకే మీద. సో ఈ విధంగా మనకి ఒక విండో అనేది మనకి డిస్ప్లే అవుతుంది అనమాట. చూసారుగా, రైట్. సో నెక్స్ట్ వచ్చేటప్పటికి ఏంటంటే మనకి చూడండి, సో ఎప్పుడైనా సరే మనం ఏంటంటే ప్రోగ్రామింగ్ చేసేటప్పుడు వర్క్ పీస్ యొక్క డైమెన్షన్స్ అనేవి మనం ఇన్పుట్ చేయాలండి. ఆ వర్క్ పీస్ డైమెన్షన్స్ ఇవ్వాలంటే మనం ఇక్కడ చూసారుగా వేరియస్. సో గో టు వేరియస్ ఆప్షన్, క్లిక్ ఆన్ బ్లాంక్ ఈజ్ నథింగ్ బట్ వర్క్ పీస్ అండి. బ్లాంక్ అన్నా వర్క్ పీస్ అన్నా బిల్లెట్ అన్నా స్పెసిమెన్ అన్నా ఆబ్జెక్ట్ అన్నా అన్నీ కూడా సేమ్ అనమాట మనకి. ఓకేనా, సో ఇక్కడ ఈ బ్లాంక్ మీద క్లిక్ చేసినట్లయితే చూసారు ఇక్కడ చాలా వస్తాయండి. బ్లాంక్ టైప్ మనకి సిలిండర్, పైప్ చూసారుగా చాలా వచ్చాయి. మనకు కావాల్సింది సిలిండ్రికల్ ఆబ్జెక్ట్ మనం తీసుకునేది. ఓకేనా, సో మనం సిలిండ్రికల్ ఆబ్జెక్ట్ కాబట్టి సిలిండర్ అనేది చూజ్ చేసుకుంటాం. నెక్స్ట్ ఎక్స్ఏ మీన్స్ డయామీటర్. ఓకేనా, అవుట్ సైడ్ డయామీటర్ ఆఫ్ ద వర్క్ పీస్ దట్ ఈజ్ 60. మనం తీసుకున్న డయామీటర్ ఎంత అంటే అది 60 ఇన్పుట్. ఓకే, సో చూసారు ఇన్పుట్ మీద క్లిక్ చేస్తే మీకు నెక్స్ట్ ఆప్షన్ జంప్ అవుతుంది. జెడ్ఏ మీన్స్ ఇనిషియల్ డైమెన్షన్. ఓకేనా, రైట్. జెడ్ఏ మీన్స్ ఇనిషియల్ డైమెన్షన్. చూడండి, ఇనిషియల్ డైమెన్షన్ అంటే మనకి జెడ్ మీన్స్ లెంత్ అండి, ఎక్స్ మీన్స్ డయామీటర్. అంటే ఎక్స్ కోఆర్డినేట్ దగ్గర మనం డయామీటర్ వర్క్ పీస్ యొక్క డయామీటర్ని ఇండికేట్ చేస్తాం. జెడ్ కోఆర్డినేట్ దగ్గర మనం ఏం చేస్తామంటే ఈ వర్క్ పీస్ యొక్క లెంత్ని ఇండికేట్ చేస్తాం అనమాట. సో జెడ్ఏ ఈజ్ ఈక్వల్స్ టు ఎంత అండి మనకి స్టార్టింగ్ మనకి 0. నెక్స్ట్ వచ్చేటప్పటికి జెడ్ఐ అంటే ఏంటి ఫైనల్ డైమెన్షన్. సో ఫైనల్ డైమెన్షన్ ఎంత అంటే మనకి ఇక్కడ 100. ఓకే, సో ఫైనల్ డైమెన్షన్ చూసారు ఇక్కడ 100 అనమాట. డయా 60 100 mm. రైట్. సో ఫైనల్ డైమెన్షన్ నేను -100 ఇస్తున్నా. 100 mm కదా. ఈ మైనస్ అనేది దేనికంటే మనకి సో 0 నుంచి ఇదంతా కూడా నెగిటివ్ సైడ్ అండి. మనకి జెడ్ డైరెక్షన్లో నెగిటివ్ అవుతుంది అనమాట. జెడ్ మైనస్ అంటారు. సో ఓకేనా, రైట్. సో నెక్స్ట్ వచ్చేటప్పటికి మనకి జెడ్బి మీన్స్ మిషనింగ్ డైమెన్షన్. అంటే మీరు చెక్క నుంచి అవుట్ సైడ్ ఎంత పెట్టారు, ఇది చెక్క కాదండి, ఈ చెక్క నుంచి మనకి అవుట్ సైడ్ ఎంత అయితే పెట్టామో దాన్నే మనం జెడ్బి అంటాం. దీన్నే మిషనింగ్ డైమెన్షన్ అంటారండి. ఓకేనా, చూసారుగా మిషనింగ్ డైమెన్షన్. సో మనం అవుట్ సైడ్ ఎంత పెట్టామండి మనం. ఓకేనా, ఇక్కడ మీరు చూసినట్లయితే అవుట్ సైడ్ మనకి 68 + 2 70 mm అనేది మనం అవుట్ సైడ్ పెట్టామన్నమాట. చెక్క నుంచి అవుట్ సైడ్ 70. ఓకేనా, ఇన్పుట్. సో నెక్స్ట్ ఇక్కడ చూసారుగా ఇవన్నీ కూడా మనకి అబ్సల్యూట్లో ఉండాలండి. ఎందుకు G90 యూజ్ చేసాంగా, అబ్సల్యూట్ కోఆర్డినేట్ సిస్టంలోనే ఉండాలి ఇవన్నీ కూడా. ఇంక్రిమెంటల్ ఉంచకూడదు. ఈ విధంగా ఉంటే ఇంక్రిమెంటల్ కోఆర్డినేట్ సిస్టమ్. సో దీని మీద క్లిక్ చేస్తే అబ్సల్యూట్లో చేంజ్ అవుతుంది. నెక్స్ట్ మనం యాక్సెప్ట్ మీద క్లిక్ చేయాలి. నెక్స్ట్ మనకి దీన్ని ఒక బ్లాక్ అంటారండి. సో నెక్స్ట్ బ్లాక్ మనం రాయాలనుకుంటే ఇన్పుట్ మీద క్లిక్ చేయాలి. ఇన్పుట్ మీద క్లిక్ చేస్తే సో ఇప్పుడు ఏం చేస్తున్నా G71
G95. ఓకే, G71, G95. సో ఇక్కడ చూసారుగా సేమ్ ప్రోగ్రామ్ అండి. ఇక్కడ ఉన్నదే నేను ఎంటర్ చేస్తున్నాను అనమాట. G71, G95 ఫీల్డ్ రేట్. ఓకే, నెక్స్ట్ హోమ్ పొజిషన్ G75 X0 Z0. నెక్స్ట్ ఏంటి మనకి ఇప్పుడు హోమ్ పొజిషన్కి వెళ్ళిన తర్వాత సెలెక్ట్ రిక్వైర్డ్ టూల్ T1 D1. ఓకే, T1 D1 M06 చూసారుగా M06. నౌ M03 S 1000 RPM. స్పిండిల్ అనేది మనకి ఇప్పుడు రొటేట్ అవుతుంది అనమాట టూల్ చేంజ్ చేసిన తర్వాత. సో ఇప్పుడు ఏంటి మనకి ర్యాపిడ్గా మూవ్ చేయాలి కాబట్టి G00, G18 XZ ప్లేన్ సెలెక్షన్, G54 వర్క్ ఆఫ్సెట్ నెంబర్, G90 అండ్ X65 Z5. సో ఇదండి మనకి. ఓకేనా, అంటే సేఫ్ పొజిషన్ ఇచ్చామన్నమాట. సేఫ్ పాయింట్ అక్కడికి వచ్చి ఆగుతుంది. నెక్స్ట్ కూలెంట్ ఆన్ చేయాలి M08. సో ఇక్కడతో మనకి హెడర్ కంప్లీటెడ్. చూసారుగా ఇక్కడ వరకు దీన్ని ఏమంటారంటే హెడర్ అంటారండి. ఓకేనా, రైట్. సో నెక్స్ట్ G00 Z-1 అది ఎంటర్ చేస్తున్నాను నేను. G00 Z-1. ఓకేనా, రైట్. నెక్స్ట్ కటర్ ఏమవుతుంది మనకి ఫేసింగ్ ఆపరేషన్ చేయాలి కాబట్టి లీనియర్గా G01 Xలో 5 mm వరకు మూవ్ అవుతుంది. ఫీడ్ అనేది 0.2. ఓకే, రైట్. సో నెక్స్ట్ వచ్చేటప్పటికి ఏంటి కటర్ను మనకి కట్ అయిన తర్వాత బ్యాక్ మూవ్ చేయాలి కాబట్టి G00 Z5. అగైన్ కటర్ను మనం ఏం చేయాలి ఎక్స్ పొజిషన్లో 65కి మూవ్ చేయాలి. G00 X65. సో ఇక్కడతో మనకి 1 కట్ కంప్లీట్ అయింది. సెకండ్ కట్ కావాలంటే అగైన్ G00 Z-2 అండి. ఇప్పుడు ఆల్రెడీ 1 కట్ అయింది కదా, 2 కట్స్ కావాలి మనకి ఇక్కడ. అవునా, చూసారుగా 2 mm ఫేసింగ్ కావాలి కాబట్టి 1 కట్ అయింది. నెక్స్ట్ సెకండ్ కట్కి G00 Z-2 అదే ఇచ్చాను ఇక్కడ చూడండి, రైట్. సో నెక్స్ట్ వచ్చేటప్పటికి మనకి ఇక్కడ ఫేసింగ్ కావాలి కాబట్టి G01 X-5 ఫీల్డ్ అనేది 0.2 అది ఇచ్చాం మనం. ఓకేనా, రైట్. సో ఇప్పుడు మనకి ఫేసింగ్ అనేది సెకండ్ కట్ కంప్లీటెడ్. నెక్స్ట్ టూల్ ఏం చేయాలి బ్యాక్ మూవ్ చేయాలి కాబట్టి G00 Z5. అగైన్ దీని యొక్క హోమ్ పొజిషన్ మూవ్ చేయాలి కాబట్టి సేఫ్ పాయింట్కి మనం మూవ్ చేయాలి కాబట్టి టూల్ని ఇక్కడ G00 X65 అంటే ఇక్కడ వరకు వెళ్ళిపోతుంది అనమాట కటర్ మనకి. ఓకే, G00 X65. ఓకే, ఇక్కడతో మనకి ఏంటంటే ఫేసింగ్ కంప్లీటెడ్. నా కటర్ను మనం ఏం చేయాలంటే దాని యొక్క హోమ్ పొజిషన్ ఏదైతే ఉందో దానికి మూవ్ చేయాలి కాబట్టి G75 X0 Z0 హోమ్ పొజిషన్. ఓకే, సో ఇక్కడ నుంచి ఏంటి మనం ఇవన్నీ ఆల్రెడీ ఇక్కడ కూలెంట్లు ఇవన్నీ ఆన్ చేసాంగా. స్పిండిల్ ఆన్ చేసాం, కూలెంట్ ఆన్ చేసాం కదా. సో వీటిలో మనం ఇప్పుడు స్టాప్ చేసుకోవాలన్నమాట. M05 మీన్స్ స్పిండిల్ స్టాప్, M09 కూలెంట్ ఆఫ్, అండ్ ఫైనల్ ప్రోగ్రామ్ ఎండ్ చేయాలి కాబట్టి M30 అనేది మనం ఇస్తామన్నమాట. రైట్, ఇది మన ప్రోగ్రామ్ అండి. ఓకేనా, సేమ్ ప్రోగ్రామ్ అనేది నేను ఇక్కడ ఎంటర్ చేశాను. ఇక్కడ ఏదైతే ప్రోగ్రామింగ్ ఉందో దాన్ని నేను ఇక్కడ ఏం చేశాను ఎంటర్ చేశాను అనమాట సాఫ్ట్వేర్లో. ఓకేనా, రైట్. సో దీన్ని ఇప్పుడు నేను ఎడిట్ చేస్తున్నానండి. చూడండి, ఎడిట్ ఆప్షన్ మీద క్లిక్ చేస్తున్నా. ఎడిట్ మీద క్లిక్ చేసి సో మనకు కావాల్సినటువంటి టూల్ అనేది మనం ఇక్కడ చేంజ్ చేసుకోవాలండి. T1 అనేది నేను రిమూవ్ చేస్తున్నా ఇక్కడ. ఓకేనా, T1ని రిమూవ్ చేసేసి ఇక్కడ చూసారు ఎడిట్ మీద క్లిక్ చేయగానే మనకి సెలెక్ట్ టూల్ అనే ఆప్షన్ వచ్చింది. దీని మీద క్లిక్ చేస్తే ఇక్కడ మనకు కావాల్సినటువంటి టూల్ రఫింగ్ టూల్. ఓకే, దీన్ని చూజ్ చేసుకుంటారు రఫింగ్ టూల్. ఓకే, రైట్. సో చూజ్ చేసిన తర్వాత ఆఫ్సెట్లో మనకి వాల్యూస్ చేంజ్ చేసుకోవాలండి. ఓకే, వీటిని ఆఫ్సెట్ వాల్యూస్ అంటారు వీటిని. ఓకేనే, ఎక్స్లో ఎక్స్ లెంత్ జెడ్ లెంత్ అనేది మనం మెజర్ చేస్తామన్నమాట ఆఫ్సెట్లో. సో దాని యొక్క ఆఫ్సెట్స్ అనేవి మనకి -100 అనేది ఇక్కడ ఇన్పుట్ చేసుకోవాలన్నమాట. అంటే మనకి ఇక్కడ తెలియదు సాఫ్ట్వేర్, ఇక్కడ మన ఓన్లీ సాఫ్ట్వేర్ కదా, ఈ సాఫ్ట్వేర్లో మనకి తెలియదు. అదే రియల్గా మిషనింగ్ చేసేటప్పుడు మాత్రం మనకి ఆఫ్సెట్లో మనం ఒరిజినల్గా తీసుకుంటాం కాబట్టి అక్కడ వాల్యూస్ చేంజ్ అవుతాయి అన్నమాట. సో ఇక్కడ మనకి వాల్యూస్ ఎగ్జాక్ట్గా తెలియదు కాబట్టి నేను ఎక్స్ అనేది నేను ఎక్స్ ఆఫ్సెట్ ఒక -100 తీసుకుంటున్నా, జెడ్ ఆఫ్సెట్ కూడా నేను ఒక 100 -100 mm అనేది తీసుకుంటున్నాను అనమాట. ఓకేనా, రైట్. సో గో టు ప్రోగ్రామ్. సో ఇదండి. సో టూల్ కూడా తీసుకున్నా. ఇక్కడ నుంచి ఏంటంటే మనకి ఏదైనా ఎర్రర్ అయితే తెలియడానికి దీనికి రీనంబరింగ్ ఇవ్వాలండి. ఓకేనా, ఈ బ్లాక్లకి ఈ నెంబర్ ఆఫ్ బ్లాక్స్ ఉన్నాయి కదా, ఈ బ్లాక్స్కి మనం రీనంబరింగ్ ఇచ్చుకోవాలన్నమాట. ఎందుకంటే అది ఇన్ కేస్ ఏదైనా ప్రోగ్రామింగ్లో మనకి ఎర్రర్ వచ్చినట్లయితే మనకి ఏ బ్లాక్ దగ్గర ఎర్రర్ వచ్చిందో తెలియడానికి ఈ రీనంబరింగ్ ఇస్తామన్నమాట. బ్లాక్ సీక్వెన్స్ నెంబర్స్ అంటారు వాటిని. సో దానికోసం ఇక్కడ బ్యాక్ సైడ్ ఉన్నటువంటి ఇది ఆప్షన్ క్లిక్ చేస్తే చూసారుగా రీనంబరింగ్ నాకు వచ్చింది. దీని మీద క్లిక్ చేస్తే
ఫస్ట్ బ్లాక్ నెంబర్ అడుగుతుంది, నేను 1 తీసుకుంటున్నా. ఇంక్రిమెంట్ అనేది కూడా నేను 1 తీసుకుంటున్నా. అంటే 1 1 + 1 2 2 + 1 3 ఇలా 1 2 3 నెంబర్స్ వస్తాయి అన్నమాట. క్లిక్ ఆన్ ఓకే. చూసారుగా ఈ విధంగా మనకి ప్రోగ్రామ్ వచ్చింది. చూడండి బ్లాక్ నెంబర్స్ వచ్చాయి 1 2 3 ఇలా చూసారుగా, ఇలా బ్లాక్ నెంబర్స్ వచ్చాయి. ఓకేనా, రైట్, ఇవే అనమాట మనకి. ఓకేనా, సో ఈ విధంగా వచ్చిన తర్వాత మన ఫైనల్గా మనం ఇక్కడ సిమ్యులేషన్ మీద క్లిక్ చేస్తే మనకి కటర్ అనేది మనకి మెటీరియల్ని ఏ విధంగా రిమూవ్ చేస్తుందో మనకి కనిపిస్తుంది అనమాట. ఓకేనా, రైట్. సో దానికోసం మనం సింపుల్గా మనం ఏం చేస్తున్నాం, ఇక్కడ ఈ సిమ్యులేషన్ మీద క్లిక్ చేసి ఒకసారి వెరిఫై చేద్దాం. సో ఇక్కడ అబ్జర్వ్ చేయండి సిమ్యులేషన్. సో కటర్ వచ్చి మనకి మెటీరియల్ ఫస్ట్ కట్ అండి, ఇది సెకండ్ కట్. సో ఈ విధంగా మనకి ఏంటంటే 2 కట్స్లో మనకి ఫేసింగ్ ఆపరేషన్ అనేది 2 mm అనేది మనకి కంప్లీట్ అవుతుంది. ఇది సైడ్ వ్యూ అండి ఇది. సో మీకు కావాల్సిన మీకు నెంబర్ ఆఫ్ వ్యూస్ ఉంటాయండి మనకి ఇక్కడ. ఇది 3D వ్యూ అండి. ఓకే, ఈ విధంగా మనకి ఫేసింగ్ ఆపరేషన్ కంప్లీట్ అవుతుంది. సో ఫర్దర్ వ్యూస్లోకి వెళ్తే మీకు హాఫ్ కట్ వ్యూ కూడా ఉంటుంది. ఇది హాఫ్ కట్ వ్యూ. సో ఒకసారి అబ్జర్వ్ చేయండి, ఇక్కడ 2 mm అనేది మనకి ఫేసింగ్ అనేది జరిగింది మనకి, అవునా. సో ఇది 0, ఇక్కడ చూసారు కదా 2 mm అనేది మనకి ఫేసింగ్ అయింది. సో ఇక్కడ మీరు ఈ హాఫ్ కట్ వ్యూలో కూడా ఒకసారి అబ్జర్వ్ చేయండి, మీకు ఐడియా వస్తుంది కటర్ ఏ విధంగా రిమూవ్ చేస్తుంది అనేది. రైట్, చూసారా ఈ విధంగా కట్ చేస్తుంది అనమాట మెటీరియల్ మనకి. సో 2 కట్స్లో మనకి ఫేసింగ్ ఆపరేషన్ కంప్లీటెడ్. ఫ్రెండ్స్, ఈ వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే దయచేసి మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ సర్కిల్స్ మెంబర్స్ అందరికీ కూడా షేర్ చేయండి. సో వాళ్ళకి కూడా ఒక ఐడియా వస్తుందన్నమాట. సో సిఎన్సి గురించి ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉంటుందో వాళ్ళు ఫ్రీగా నేర్చుకునే ఛాన్స్ ఉంటుందన్నమాట. ఓకేనా, సో దయచేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి షేర్ చేసి వాళ్ళకి కూడా హెల్ప్ చేయండి ఫ్రెండ్స్. సో మీ నుంచి నేను కోరుకునేది ఇది ఒక్కటే. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఆల్.